ఇదండి పరిస్థితి. పొద్దున్నే 10 వరకు పడుకోవాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ మనం లేచాక కూడా మన పక్క వాళ్ళు లేవకపోతే చాలా కష్టంగా ఉంటది. అందులోనూ మొగుడు లేచేంత వరకు పెళ్ళాలు లేవకపోతే చెప్పడం ఎందుకులే, పెళ్ళైన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. అసలు ఈ అమ్మాయిలు వెయిట్, నేను చెప్పడం ఎందుకులే, మీరే చూసేయండి. అబ్బా ఇంకా తగ్గాలి. ఆ బక్కుడి కోసం ఎన్ని చేయాల్సి వస్తుందో. जिस व्यक्ति को कॉल कर रही है वह उत्तर नहीं दे रही है, कृपया कुछ समय पश्चात प्रयास करें। హలో సార్, ఉన్నారా? ఏంటే పొద్దున్నే? పొద్దున్నేనా? 7 అవుతుందండి. అయితే నేను పొద్దున్నే లేచి మెడిటేషన్ చేసి వర్కౌట్ చేసి బాత్ చేసుకుని కాఫీ పెట్టుకుని నీకు కాల్ చేస్తున్నా. నువ్వు పొద్దున్నే అంటావేంటి? అవన్నీ మనం అవ్వలే, కానీ ఫోన్ కట్ చేయవే, నిద్ర వస్తుంది ప్లీజ్. నో, ఎర్లీ మార్నింగ్ లెగ్గకపోతే ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తెలుసా? అయినా నిన్ను కాదు, మీ అమ్మననాలి. నీ హెల్త్ని పట్టించుకోకుండా నేను లేపకుండా ఏం చేస్తున్నారు? అమ్మ నైట్ ఏదో వర్క్ ఉంటే లేట్గా పడుకున్నట్టుంది, ఇంకా లేవలేదనుకుంటా. అదే నేనుండుంటేనా ఎర్లీ మార్నింగ్ లేపి కాఫీ పెట్టి ఫోర్హెడ్ మీద కిస్ చేసి నేను జిమ్కి రెడీ చేసి దగ్గరుండి వర్కౌట్ చేపించేదాన్ని. అంత పొద్దున్నే వర్కౌట్స్ అంటే ఓకేనా? ఛీ, నీకు సిగ్గు లేదు. ఇప్పుడు అదేనా? లెగ్గు నాన్న, లేచి టిఫిన్ చేయిపో. ఏంటి అంతేనా? మరి ఎర్లీ మార్నింగ్ ఇన్స్పిరేషన్స్ ఏం లేవా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఇదండి పరిస్థితి. ఈ పిల్లలందరూ చంద్రముఖి సినిమాల్లో జ్యోతిక లాంటోళ్ళు. పెళ్లికి ముందేమో ప్రభుతో ఉన్నట్టు స్వీట్గా క్యూట్గా ఉంటారు. పెళ్ళయ్యాక రజనీకాంత్తో ఉన్నట్టు గజ్జలు పాపిటి పిల్ల అంటూ వైలెంట్గా బిహేవ్ చేస్తారు. అమ్మో, అది లేచినట్టుంది. దానికంటే ముందు లేచినంత తెలిస్తే నా పరువు పోద్ది. గుడ్ మార్నింగ్ బుజ్జి. బుజ్జి బుజ్జి గుడ్ మార్నింగ్ చెప్తుంటే పట్టించుకోకుండా ఎందుకు అలా వచ్చావు? ఏమైంది? ఉన్నట్టుండి దెయ్యం పట్టినట్టు ఎందుకే బిహేవ్ చేస్తావు నువ్వు? నువ్వు నాకన్నా ముందే ఎందుకు లేచావు? అదండి పరిస్థితి. ఈ అబ్బాయిలు పెళ్ళికి ముందు ఫుల్ ఫామ్లో ఉన్న కమెడియన్లా టైంకి ఉంటారు, టైంకి వస్తారు. అదే పెళ్ళయ్యాక ఓన్లీ డైలాగ్స్, నో టైమింగ్స్. ఇంకా హామీలు అంటారా? భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు గట్టి గట్టిగా ఉంటాయి. అసలు ఇదంతా చెప్పడం ఎందుకు? మీరే చూసేయండి. వర్షంలో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు బేబీ? జస్ట్ 4 hours నుంచే బేబీ. 4 hours? అయినా కాలేజ్ ఏ టైంకి అయిపోతుందో తెలుసు కదా, ఎందుకు 4 గంటల నుంచి వెయిట్ చేయడం? నీకోసం వెయిట్ చేసిన ఈ 4 గంటలు నాకు 4 నిమిషాల్లో గడిచిపోయాయి బేబీ.
కానీ నువ్వు ఇలా నా కోసం రోడ్ పక్కన పొల్యూషన్ బేబీ. ఒక పని చేయి, కాలేజ్ అయిపోయాక నీ కోసం నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. అప్పుడు నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. వెయిట్ చేయడమా? నువ్వు నా కోసం వెయిట్ చేయడం అంటూ జరిగితే నేను నీ కోసం చేయాలి కానీ నువ్వు నా కోసం చేయకూడదు బేబీ. ఇప్పుడే కాదు, జీవితంలో ఎప్పుడు కూడా నా కోసం నువ్వు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేసేలా నేను చెయ్యను బేబీ. బేబీ పద బేబీ, వర్షం పడేటట్టుంది. మళ్ళీ నీకు జలుబు చేస్తే ఇబ్బంది. పద. సరే, ఎక్కడికి వెళ్తున్నాం బేబీ? ఏయ్ దొంగ, అన్నీ తెలిసి మరీ అడుగుతావు. వర్షం పడుతుంటే ఎక్కడికి వెళ్తావు? అక్కడికి. చూసారా విన్ని, ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయనివ్వను అంటారు, కానీ పెళ్ళాక ఒక్క నిమిషం ముందు కూడా ఇంటికి రారు. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయా, ఈ హడావిడంతా దానికోసమే. హలో హలో, చెప్పరా. రే బావ ఎక్కడ్రా? మాటల్లో చెప్పలేను కానీ స్వర్గపు అంచుల్లో ఉన్నాను రా. రే నన్ను పిలవకుండా వెళ్ళిపోతావేంట్రా మిత్రద్రోహి? రేయ్, ఇది నువ్వు వచ్చేది కాదురా, అర్థమవుతుందా? రే ద్రోహి, నన్ను బార్కి తీసుకెళ్ళిపోవడమే కాకుండా మళ్ళీ నన్ను అలాంటి ప్లేస్కి రాకూడదంటావా? మరీ నేను అంత చీప్ లిక్కర్ తాగి నా కొడుకులా కనపడుతున్నానా? మా దగ్గర డబ్బులున్నాయి, మేము బార్కి వెళ్తాం. మందాగి పుట్ట తీసి మరీ పంపిస్తారా? గుడ్ బై. రే రే, అది కాదు నేను చెప్పేది. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? వాడకు వేస్ట్ ఫీలో, అర్థమవుతుందా? నేనేదో స్వర్గపు అంచుల్లో ఉన్నానంటే బార్కెళ్ళి బీరు తాగుతున్నాను అనుకుంటున్నాడు తప్ప ఇదంతా తెలియదు ఆడికి. అర్థమవుతుందా నీకు? ఆ? బ్రో నువ్వేంటి బ్రో ఇక్కడ? పక్కనే ప్రాంక్ చేస్తున్నా బ్రో. బ్రో నువ్వెక్కడేం చేస్తున్నావు? బ్రో ఈ వీడియోలో నీ క్యారెక్టర్ లేదు బ్రో, దయచేసి వెళ్ళిపో అవునా? ప్లీజ్ బ్రో, వెళ్ళిపో. సరే బాయ్ అయితే. బ్రో రెడ్ స్టెప్ ప్రశాంత్ సబ్స్క్రైబ్ చేసావా? రెడ్గా ఉంటుంది చూసావా, దాన్ని క్లిక్ చేసావా? చేశాను బ్రో, సబ్స్క్రైబ్ చేశాను బ్రో. వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్. 5,000 మంది అయ్యారు బ్రో, మనకి 10,000 మంది కావాలి బ్రో. నీకు దండం పెడతాం బ్రో, వెళ్ళిపో నువ్వు. అప్పుడే కదా ఇవి వచ్చాయి మనకి బ్రో. ఓకే బ్రో, బాయ్ బ్రో, సబ్స్క్రైబ్. ఏమైంది బేబీ, నువ్వు ఫ్యూచర్లో మందు మానేస్తావు కదా? మందా? ఛీ, వాంతి నాకు మందంటే. నీకు విషయం తెలుసా? పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఆల్కహాల్ స్మెల్ వస్తుందని పర్ఫ్యూమ్ కూడా వాడడం మానేసా తెలుసా? అవసరమైతే ఇదిగో ఇలా చెమట వాసనతో ఉంటా కానీ సెంటు మాత్రం కొట్టుకోను. అది కాదు బేబీ, ఇప్పుడు కాదు, ఇందాకొచ్చిందెవరు? ఆడా మన ఫ్యాన్లే, రెడ్ స్టెప్పర్. ఆడెందుకు వస్తాడు అడిగే తెలీదు. ఆగు 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 ఏంట్రా అదిక, మీదేమన్నా బాసా ఫ్యామిలీనా? ఒక్కసారి పిలిస్తే 100 సార్లు పిలిచినట్టు అనిపిస్తుంది ఏంటి నాకు? వావ్,
పత్తే ప్రత్యక్ష దైవమ్మా, సూపర్. రే ఎదవా, అది పత్తో పత్తితో కాదురా, పతియే ప్రత్యక్ష దైవం. అయినా నువ్వు ఈ ముక్క కూడా పలకలేకపోతున్నావంటే ఏ లెవెల్లో తాగేవో అర్థమవుతుంది. మర్యాదగా చెప్పు, ఎంత తాగేవో. ఏంటి రాధిక, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? తప్పు, లెంపలేసుకోమ్మా, తప్పు. రే లెంపలేసుకోవడం కాదురా, గూప్ పగిలిపోది. మర్యాదగా చెప్పు, ఎంత తాగేవో. అంటే ఇల్లరికి వచ్చానని గోపగలు కొడేస్తావు నువ్వు? ఎదవనేస్తావు నన్ను? ఎదవా కాదురా, ఎదవన్నారా ఎదవా. ఏంటి ఇప్పుడు నేను ఎంత తాగానో నీకు తెలియాలి అంతేనా? సరే ఇగో కొంచెమే. నా వల్ల చెప్పడం కాదు రాధిక, చూపిస్తాను చూడు నువ్వే. ఓకే పాన్ బనారస్ వాలా హరికా, ఓకే పాన్ బనారస్ వాలా గుల్లి జాయ్ పాన్ బనారస్ వాలా. హరికా డాన్స్ హరికా, ఓకే పాన్ బనారస్ వాలా గుల్లి జాయ్ పంగు చటర్ కా కాలా. ఓకే పాన్ బనారస్ హరికా, ఓకే పాను, నువ్వు కూడా డాన్స్ హరికా. హరికా డాన్స్ చేద్దాం హరికా. ఏంటి పగటికల్లా తాగింది ఇంకా దిగలేదా? కాఫీ 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 లేదు గీఫీ లేదు. హ్మ్. అయినా శ్రీరామచంద్రుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నాది తప్పు. నేను కూడా నిన్ను సీతాదేవి అనుకున్నా. అంటే ఏంటి ఇప్పుడు, నేను సీతాదేవిని కాదా? ఖచ్చితంగా కాదు. ఒకవేళ నిజంగా నువ్వు సీతాదేవి అయ్యుంటే పొద్దున్నే నేను లేచేటప్పటికి టిఫిన్ కాఫీ రెడీగా పెట్టేదానివి. రాముడు కూడా నీలా తాగేసి వస్తే సీతాదేవి కూడా నాలాగే చేసేది. అసలు నేను ఇలా తాగడానికి కారణం నువ్వే. పెళ్లికి ముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఆ మాట నేను అనాలి. ఎర్లీ మార్నింగ్ కాఫీ టిఫిన్ పెట్టకపోవడానికి కారణమే నువ్వు. అయినా పెళ్లికి ముందే ఇలా ఉండేవాడివి, ఇప్పుడెలా ఉన్నావు? అడిగేది నిన్నే. అప్పుడు ఎలా ఉన్నా? ఇలానే ఉన్నా, పట్టుకోవడం ఏం రాలేదుగా. అవునా? నేను కూడా అప్పట్లాగా స్లిమ్గా కొంచెం లావయ్యాననుకో. పెళ్లికి ముందు వర్కౌట్లు చేసుకుని స్లిమ్గా ఉండేదానివి, ఇప్పుడు చూడు బాగా. పర్ఫ్యూమ్లో ఆల్కహాల్ స్మెల్ వస్తుందని పర్ఫ్యూమ్ కూడా కొట్టుకునేవాడివి కాదు, అంతా సొల్లు. కట్టుకున్న మొగుడిని కొడతావా? నీకు అసలు సిగ్గుందే? మా ఫ్రెండ్స్ చెప్పారు. కొట్టడం కాదు, చంపేయాలి. ఒరే తక్కువ ఏజ్ లో పెళ్లి చేసుకోకరా, ఇలాంటివన్నీ ఉంటాయని ముందే చెప్పారు. నేనే సాయంత్రం మల్లెపూలు తీసుకురానా? ఏయ్, ఎప్పుడు అదేనా నీకు? ఏం వద్దా? కావాలి. అయితే రెడీగా ఉండు.